నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 145వ కీర్తన 13వ వచనం. 145వ కీర్తన 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. పరిపాలన తరతరములు నిలుచును. తరువాత నీ రాజ్యము శాశ్వత రాజ్యము. ఈ అద్భుతమైన మాట నేను మొన్న 25-26 తమిళనాడులో మదురై పెద్ద సిటీలో ఒక పెద్ద చర్చిలో వాక్య పరిచయం చేయటకు వెళ్ళినప్పుడు ప్రభు ఈ వాక్యమును నాకు ఇస్తే ఫస్ట్ డే నేను ఈ వాక్యం మీద ప్రసంగం చేశాను. మీకు కూడా ఈ వాక్యమును చెప్పాలని ఆ ప్రేరేపణ కలిగినది. ప్రభు బయలుపరిచాడు, అక్కడ నువ్వు ఈ మాట చెప్పాలి ప్రజలకని. చాలామంది దీవించబడ్డారు. ప్రతి కుటుంబంలో కూడా భవిష్యత్ అంటే ఫ్యూచర్ గురించి ఆలోచన తడబడడం ఇవన్నీ జరుగుచున్నవి. ఇది సహజమే. ప్రతి కుటుంబంలో కూడా భవిష్యత్తు గురించి ఫ్యూచర్ గురించి బాధపడుతూ ఉంటారు. బాధ కలుగుతుంది అంటే టెన్షన్ అవుతుంది. అయ్యో ఎట్లా ముందుకు వెళ్ళాలి, అప్పులు ఎక్కువ ఉన్నవి కదా, ఈ వడ్డీ కడుతూ ఎలా ముందుకు వెళ్ళాలి అని చాలా సమస్యలతో ప్రజలు నలిగిపోతున్నారు. కానీ ఇక్కడ చూడండి, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ పరిపాలన నిత్య కాలము ఉండును. అంటే రాజ్య పరిపాలన తరతరములు ఉండును. కాబట్టి ఒకటి మనకు ధైర్యం ఏంటిదంటే ఈ లోకమును పరిపాలన చేయుచున్న దేవుడు. ఎన్నో దేశాలు ఉన్నవి, అన్ని దేశాలను పరిపాలన చేయుచున్న గొప్ప సింహాసనము ఆకాశమందు ఉన్నదని బైబిల్లో ఉన్నది. అది కరెక్టే. ఎందుకంటే దేశమును పరిపాలన చేయడం చాలా కష్టం. ఒక స్టేట్ను పరిపాలన చేయడం చాలా కష్టం. ఒక డిస్ట్రిక్ట్ని పరిపాలన చేయడం చాలా కష్టం. పోలీస్ స్టేషన్, కోర్టు ఇది అన్నీ ఉన్నవి. ఉన్నా కూడా ఒక్కొక్కసారి కంట్రోల్లో తీసుకురావాలంటే కష్టపడుతూ ఉంటారు. కానీ ప్రపంచం అంతా దేవుడు ఏలుచున్నాడంట. వాస్తవమే. కరెన్సీ ఒక్కొక్క దేశానికి కరెక్ట్గా లెక్క చేసి ఇన్ని పైసాతో సహా లెక్క చేసి ఇండియన్ మనీ ఈ వాల్యూ, రష్యా మనీ ఈ వాల్యూ, అమెరికా మనీ ఈ వాల్యూ, పాకిస్తాన్ మనీ ఈ వాల్యూ అన్నీ క్లియర్గా పైసాతో సహా ఉన్నదంటే ఒక సింహాసనము పరిపాలన చేయుచున్నదని దానికి అర్థము. దేవుడు భూమిను ఏలుచున్నాడు. ప్రతి దేశమును దేవుడు ఏలుచున్నాడు. ఈరోజు మీకు వచ్చిన ప్రవచనం ఏమిటి అంటే ప్రపంచమును ఏలుచున్న దేవుడు మీ కుటుంబమును, నీ జీవితమును బాధ్యత తీసుకోడా, ఏలడా అను ఒక నమ్మకం, ధైర్యం మీలో రావాలి. ఈ లోకంలో మనుషులకు అన్నీ అవసరమే.
ఇప్పుడు డిమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, సూపర్ మార్కెట్కి వెళితే కొన్ని వేల ఐటమ్స్ ఉంటాయి. ఈ వేల ఐటమ్స్ ఎవరికి? ప్రజలకే కదా, అన్నీ ప్రజలకే. కాబట్టి ప్రజలకు చాలా అవసరమైనవి చాలా ఉన్నవి. కానీ దానిలో ఒక 3 నేను తీసుకుంటున్నాను. ఏదంటే గాలి. గాలి లేకపోతే ఒక నిమిషం బ్రతకలేం. తర్వాత వెలుగు, సూర్యుని వెలుగు. తర్వాత నీళ్ళు. నీళ్ళు త్రాగపోతే మనం జీవించలేం, బ్రతకలేం. వెలుగు రాకపోతే పంట ఉండదు, ధాన్యం ఉండదు, తిండి దొరకదు. ఈ 3 మన జీవితానికి చాలా అవసరం. అవును. ఇప్పుడు సామాన్యంగా చూడండి, ఒక్కొక్కసారి కరెంటు గడ్డ అయితే మనం ఏం చెప్తాం? ఏంటిదండి, ప్రభుత్వం అంతా కరెక్ట్గా లేదండి అంటాం. ఇల్లు నుంచి బయటికి వస్తే రోడ్డు సరిగా లేకపోతే వెంటనే మనం ఏం చెప్తాం? ప్రభుత్వం కరెక్ట్ లేదండి అంటాం. మన ఇంటి ముందు నీరు వర్షం పడినప్పుడు కానీ, లేకపోతే మన ఇంట్లో ఉన్న నీరు అన్నీ బయటికి వెళుతూ ఉంటుంది కదా, అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి సరిగా పోకపోతే వెంటనే మున్సిపాలిటీ, ప్రభుత్వం బాగలేదండి అని అంటాం. గాలి దొరకకపోతే ప్రభుత్వం మీద చెప్తామా మనం? ఓ సీఎం సరిగా లేదండి అని చెప్తామా? లేదు. గాలి దొరకకపోతే ఆకాశం వైపు చూసి, దేవా మా మీద కనికర పడవా? కరోనా టైంలో ఆక్సిజన్ దొరకక ఎంతోమంది చనిపోయారు. చాలామంది ప్రార్థన చేశారు, దేవా మా మీద కనికరం లేదా, కృప చూపండి అయ్యా, ఆక్సిజన్ కావాలయ్యా, ప్రజలకు ఆక్సిజన్ దొరకట్లేదయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. నీళ్ళు, వర్షము లేకపోతే రైతులు ఆకాశం వైపు చూసి, దేవా ఎప్పుడు వర్షం వస్తుంది, మేము రెడీగా ఉన్నాం విత్తనం పట్టుకొని విత్తుటకు అని. సూర్యుడు రాకపోతే, అయ్యో సూర్యుడు కావాలయ్యా, సూర్యుడు లేకపోతే మేము చీకట్లో బ్రతకలేమయ్యా అని దేవుని వైపే మనం మొరపెడతాం. అప్పుడు ప్రభుత్వం గురించి మనం చెప్పము. అంటే క్లియర్గా మీకు అర్థం అవుతున్నది, ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న వాటిని ఏదైనా సరిగా లేకపోతే ప్రభుత్వం మీద ఏదైనా చెప్తూ ఉంటాం. కానీ గాలి, వెలుగు, తర్వాత నీళ్ళు, ఈ 3 దొరకకపోతే మన ఆకాశం వైపు చూసి దేవా అని చెప్తాం. అంటే దీనిలో మీకు ఏం అర్థం అవుతున్నది? ఈ 3ను దేవుడు ఫ్రీగా ఇచ్చాడంట. ఫ్రీగా ఇచ్చాడంట. అందుకే బైబిల్ గ్రంథంలో ఏ రాయబడి ఉన్నదంటే, దేవుడు భూమి అంతటికి రాజు అని. నిజముగా రాజే, ఎందుకంటే ఫ్రీగా ఇచ్చాడు కదా. ఫ్రీగా ఏ వస్తువు అయినా ఈ లోకంలో దొరుకుతుందా? దొరకదు. కానీ దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని చెప్పాలి. కాబట్టి భూమిని ఏలుచున్న దేవుడు తరతరములకు ఆయన పరిపాలన ఉండును. అంత గొప్ప దేవుడు నిన్ను ఏలడా, మీ కుటుంబమును బాధ్యత తీసుకోడా, మీ గురించి ఆలోచించరా అను ఒక గట్టి విశ్వాసం, నమ్మకం దేవుని మీద రావాలి. దేవుడు నన్ను చూచుచున్నాడు, నన్ను తప్పకుండా నడిపిస్తాడు అని ఒక మంచి ధైర్యము మీకు రావాలి. ఇప్పుడు ఎక్కడైనా వేరే దేశానికి వెళ్ళినప్పుడు, నేను మొన్న మదురై వెళ్ళాను. ఇక్కడ వెళ్ళినప్పుడే, అయ్యా అక్కడ గాలి దొరుకుతుందయ్యా, దొరకకపోతే కొద్దిగా గాలి తీసుకొస్తాయా, లేకపోతే ఒక సిలిండర్ అక్కడ కొని పెట్టండి అయ్యా అని ఎవరైనా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ గాలి దొరుకుతుందా
అని సందేహంతో అటువంటి తలపుతో ఎవరైనా ఫ్లైట్ ఎక్కి వెళ్తారా? లేదు. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గాలి దొరుకునట్లు చేశాడు, నీళ్లు దొరుకునట్లు చేశాడు, త్రాగుటకు నీళ్లు. కాబట్టి దేవుడు భూమిను ఏలుచున్నాడు, నన్ను కూడా ఏలుతాడు, నా కుటుంబమును బాధ్యత తీసుకుంటాడని గొప్ప నమ్మకం, విశ్వాసం ఈ వాక్యం ద్వారా మీకు రావాలి. అందుకే నేను మీకు చెప్పాను. కాబట్టి ఈ నమ్మకమును, విశ్వాసమును మనం పొందుదాం, ముందుకు వెళ్దాం. విశ్వాస యాత్రలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒక్కసారి మీరు కనికరపడండి. ఎంతమంది ఈ వాక్యమును విన్నారు, ఒక్కసారి కృప చూపండి, నడిపించండి తండ్రి. అన్ని అడ్డు ఆటంకములను తొలగించండి. ఇప్పుడే నీ హస్తము ఎవరెవరు వాక్యం విన్నారో వారి మీదికి వచ్చునుగాక. అడ్డు ఆటంకముల అపవాది క్రియలు యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, మీరు విశ్వాసమును గుడ్డించండి, నడిపించండి, ధైర్యం దయచేయండి. ఘనత మహిమ నీకే. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలని అందరికి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. God bless you. God bless you.